ఫీజులు దండుకోవడం కాదు, బస్సుల ఫిట్నెస్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. లేదంటే స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్లపై ఇకపై కఠిన చర్యలే. నిబంధనలను పాటించని వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీఏ. మళ్లీ బడి బిల్కు వేళైంది. మరి బడి బస్సులు భద్రమైన స్కూల్ కాలేజీల రీఓపెనింగ్ దృష్ట్యా బస్సుల ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టారు ఆర్టీఏ అధికారులు. 12వ తారీఖు నుంచి మేము రోడ్ల మీద ఉంటాం, మా ఇన్స్పెక్టర్స్ రోడ్ల మీద ఉంటారు. ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు సార్ ఇది ఒక్కసారి వదలండి, మా మీద దయచేసి మీరు ప్రెజర్స్ క్రియేట్ చేయకండి, నేను అని TV9 ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. ఫిట్నెస్ లేకపోతే రాస్తాము, ఇన్సూరెన్స్ లేకపోతే రాస్తాము, డ్రైవర్కు లైసెన్స్ ప్రిస్క్రైబ్డ్ నామ్స్లో లేకపోతే రాస్తాము, ట్యాక్స్ లేకపోతే రాస్తాము. ఇవన్నీ సరి చూసుకోండి. అండ్ ఓవర్లోడ్ ఉన్నా కూడా సహించేది లేదు. బస్సుల కండిషన్ చెక్ చేసేందుకు వరంగల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ అధికారి ఫిట్నెస్ టెస్ట్ చేస్తున్నారు. ఆ బస్సుకు ఉండాల్సినటువంటి నామ్స్ ఏంటి, ఎలాంటి నామ్స్ వాటిని ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు, వారితోనే వారి మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవరు హ్యాపీగా అతని పొజిషన్ మంచిగా ఉంటేనే అతను ఎలాంటి టైర్డ్ కాకుండా బస్సుని నడపగలుగుతాడు. సో ఫస్ట్ అతని యొక్క సీటు అడ్జస్ట్మెంట్ చూస్తాం సార్, సీట్ అడ్జస్ట్మెంట్ చూస్తాము. తర్వాత ఇంక్లైనింగ్ మెకానిజం అంటే రెస్ట్ ఎట్లుందని చూస్తాము. తర్వాత హ్యాండ్ బ్రేక్ పనిచేస్తుందా లేదా. అతి ముఖ్యమైనవి 2 విజన్ మిర్రర్లు, అంటే ఇటు నుంచి పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు, తర్వాత ఇటు నుంచి ఓవర్టేక్ అయ్యే వెహికల్ ఏమైనా వస్తున్నాయా రావట్లేదని చూసుకోవడానికి ఈ విజన్ మిర్రర్లు కూడా చాలా అవసరం సార్. నెక్స్ట్ అనుకోకుండా ఏదైనా అగ్గి ప్రమాదాలు అంటే చిన్న చిన్న ఫైర్ మిస్షాప్ జరిగినట్లయితే వాటి నుంచి మనం కాపాడుకోవడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా బస్సులో తప్పనిసరిగా. నెక్స్ట్ పిల్లలు ఎక్కేటప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి ఫుట్ బోర్డ్ యొక్క ఫస్ట్ స్టెప్పు 310 mm వరకు ఉండేటట్టు, అంటే మరీ హైట్ ఉంటే చిన్నపిల్లలు ఎక్కలేవారు కదా. డ్రైవర్ సోదరులకు చెప్పేది ఏంటంటే మీరు అతివేగంగా నడపొద్దు, నెక్స్ట్ సెల్ ఫోన్ వాడుతూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు నడపొద్దు. ఇంకొకటి స్కూల్లో యాజమాన్యాన్ని కూడా మీరు చెప్పేది అంటే మినిమం 5 years అనుభవం ఉన్న వాళ్ళని మాత్రమే మీరు డ్రైవర్లుగా అంటే స్కూల్ బస్సులు నడపడానికి మీరు రిక్రూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జూన్ 12 తర్వాత ఒక్క బస్సు ఫిట్నెస్ లేకుండా కనపడ్డా వాటిని ఫిట్నెస్ రెన్యువల్ చేసుకోకపోయినా అవన్నీ కూడా సీజ్ చేశామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్. బడి బస్సులో భద్రతకు సంబంధించి ఈసారి పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదాలకు ఛాన్స్ లేకుండా కొత్త ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా వాటికి సంబంధించి ఏది మనకు వాటిని డిటెక్ట్ చేసేటట్టుగా ఇక్కడ సెన్సార్స్ పెట్టారు. ఈ సెన్సార్స్ డిటెక్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కింద వాటర్ ట్యాంక్ నుంచి ఆటోమేటిక్గా ఇక్కడ స్ప్రింక్లర్స్ ఉన్నాయి. ఈ స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ స్ప్రే చేస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి పైన, తర్వాత ఇక్కడ అన్ని స్ప్రింక్లర్స్ నుంచి చేసి అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి కొత్త నార్మ్స్ వచ్చాయి. ఇవి కూడా కొత్త బస్సులలో ఇవి మ్యాండేటరీగా వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ కాలేజ్ బస్సుల సంఖ్య 25,987. వాటిలో 17,489 బస్సుల ఫిట్నెస్ ను చెక్ చేశారు. మిగతా బస్సులు జూన్ 12 లోపు ఫిట్నెస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. లేదంటే స్పెషల్ రైడ్స్ నిర్వహించి వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. బస్సుల భద్రత విషయంలో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ కావాలని సూచించారు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అడిషనల్ కమిషనర్ రమేష్. జూన్ 12 తర్వాత మనకు ఈ ఫిట్నెస్ చేసుకోని బండ్లు కూడా ఇంకా స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ తీసుకెళ్తుంటే అవి చెక్ చేసి సీజ్ చేస్తాం. వాటిపైన పేరెంట్స్కి ఎట్లాంటి అవగాహన ఉండాలి? యాక్చువల్లీ ఈ స్కూల్ బస్సుల గురించి పేరెంట్స్ కమిటీస్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి మేనేజ్మెంట్స్. ఇట్లా అవి సోన్సో డ్రైవర్ నాడు. యాక్చువల్లీ డ్రైవర్లందరూ కూడా మనం వీళ్ళు 60 years కంటే దాటకూడదు ఏజ్. సైమల్టేనియస్గా వీటికి ఎవ్రీ 3 months దే హ్యావ్ టు చెక్ ద ఫిజికల్ కండిషన్, షుగరు, బీపీ, ఐ చెకప్ ఎలా ఉంది కూడా చెక్ చేయాలి. వాళ్ళు ఫిట్గా ఉంటేనే ఈ బస్సులు ఇవ్వాలి. పేరెంట్స్ కమిటీస్ కూడా ఇన్స్పెక్ట్ చేయాలి. ట్రాఫిక్ పోలీసు మా వాళ్ళు కూడా కలిసి సంయుక్తంగా తనిఖీ చేస్తారు. మీరు చెప్పినట్టు సిగ్నల్ జంపింగ్, ఓవర్లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, ముఖ్యంగా టర్నింగ్స్లో ర్యాష్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ కూడా దాకుండా చూస్తారు. సో మొత్తంగా స్కూల్ బస్ ఫిట్నెస్ సంబంధించి ఇంకా స్టేట్ వైడ్గా ఒక 8,000 వరకు కూడా బస్సెస్ ఫిట్నెస్ చేసుకోవాల్సి ఉంది. ఆ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా బస్ ఫిట్నెస్ సంబంధించి కావచ్చు, డ్రైవర్కి సంబంధించినటువంటి నియామకాల విషయంలో కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలనేది రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.